ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రాశివారు జాగ్రత్త. ఈరోజు మీ జీవితంలో అత్యంత భయంకరమైన నిజాన్ని మీరు వినబోతున్నారు. ఓ భగవంతుడా, ఏది జరగకూడదని అనుకున్నామో చివరికి అదే జరిగింది. స్నేహితులరా, మీ జాతక చక్రాన్ని మీ నిశితంగా పరిశీలించినప్పుడు అందులో 3 ద్రోహుల పేర్లు బయటపడ్డాయి. ఆ వివరాలు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే మిమ్మల్ని నిలువుగా ముంచే వారు ఎవరో బయట వ్యక్తులు కాదు, మీ సొంత వ్యక్తులే. కాబట్టి మీకు ఈ 3 రోజులలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫిబ్రవరి 6, 7, 8 ఈ 3 రోజులలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు అందులో 3 ద్రోహుల పేర్లు బయటపడ్డాయి. ఆ వివరాలు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకు అంటే మిమ్మల్ని నిలువుగా ముంచే ఆ గద్దారులు ఎవరో బయట వ్యక్తులు కాదు, మీ సొంత వారే. ఒకరు మీ ఇంట్లోనే ఉంటున్నారు, మరో 2 మీ అత్యంత సన్నిహిత బంధువుల్లోని వారు. మీరు పేర్లు తెలిస్తే మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. ఎందుకంటే ఈ శత్రువులు మీ కుటుంబాన్ని నరకంలా మారుస్తున్నారు. జై మా భద్రకాళి, జై జై మాత అని చెప్పి కామెంట్ చేయండి. గత 15 ఏళ్లలో జరగనిది ఇప్పుడు జరగబోతుంది. ఆ శత్రువులు మీ ఇంటిని సర్వనాశనం చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసేసుకున్నారు. స్నేహితులారా, ఇంటి గుట్టే లంకకు చేటు అన్న సామెత మీకు తెలుసు కదా. సరిగ్గా మీ ఇంట్లోనే ఒక విభీషణుడు, మీ ప్రాణాలు తీయాలని చూస్తున్న ఒక ద్రోహి నివసిస్తున్నారు. వాడు మీ ఇంటిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ శత్రువు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే రాబోయే 3 రోజులలో ఈ 3 శత్రువులు కలిసి మీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నారు. గత 12 ఏళ్లుగా మీరుపై తంత్రమంత్రాలు, చేతబడులు చేయిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా సమాజంలోని మీ చుట్టుపక్కల వారిలో మీపై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ మీ పరువు తీస్తున్నారు. ఈ శత్రువులు మీ పక్కనే ఉంటూ మీ వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ ఆస్తిని కాజేయాలని, మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ద్రోహుల పేర్లు బయటకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోవడానికి కారణం ఏమిటి అంటే, వీరిని మీరు అద్దుల దాటి నమ్మారు. వీరు లేనిదే మీకు పని జరగదు అన్నట్టుగా మీరు వీరిపై పూర్తిగా ఆధారపడ్డారు. మీరు మీ మీద కంటే కూడా పక్కవారిని ఎక్కువగా నమ్ముతారు. అదే మీ పాలిట శాపమైంది. ఒకవేళ మీరు మీ చేతి విషం ఇచ్చి ఇది మీ తీపి మిఠాయి అని చెప్తే మీరు వారిని నమ్మి తినేసేద్దాం, అంత అమాయకులు. కానీ నిజానికి అది విషం. మీరు మీపై నల్ల మంత్రాలు చేయించి మిమ్మల్ని పూర్తిగా తమ వశం చేసుకున్నారు. మీ ఇంటి వారు కూడా తెలియకుండానే మీరు ఇలా పడిపోయారు. ఇలా మేల్కోవాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ శత్రువులు మరింత బలపడ్డారు. రాబోయే రోజులలో వారు మీతో చాలా ప్రమాదకరమైన ఆట ఆడబోతున్నారు. ఆ ద్రోహులు ఎవరు, వారిని మీరు ఎలా గుర్తించాలో నేను క్లియర్గా చెప్తాను. అందుకే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు ఏమాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు కనుక వీరి గురించి తెలుసుకోకపోతే రేపటికల్లా అంతా మించిపోతుంది. అందుకే మూర్ఖత్వం వద్దు, వీడియోను పూర్తిగా చూడండి. ముందుగా వీడియోను లైక్ చేయండి మరియు కింద కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై బజరంగ బలి అని టైప్ చేయండి. ఆ బాలాజీ మహారాజ్ కృప మీ పైన ఉంటుంది. ఇప్పుడే రాయండి, జై బజరంగ బలి. రండి, మీ కంచంలోని తింటూ మీకేనే కన్నం వేస్తున్న ఆ 3 దుర్మార్గులు ఎవరో చూద్దాం. మీకోసం నేను ప్రతిరోజు ఎంతో కష్టపడి ఇన్ని ముఖ్యమైన విషయాలు సేకరిస్తున్నాను. కాబట్టి వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. రండి, ఆ మాతాజీ పేరు తలుచుకొని అసలు విషయానికి వెళ్దాం. చూడండి, మీకున్న అతిపెద్ద బలహీనత ఏమిటి అంటే మీరు భవిష్యత్తు గురించి అతిగా చింతిస్తారు. ఆ టెన్షన్లో పడి మీరు ఈ రోజును పాడు చేసుకుంటున్నారు. ఈ రోజు బాగుంటేనే కదా రేపు బాగుంటుంది. మీరు గతం గురించి ఆలోచించి కూడా చాలా బాధపడుతున్నారు. గతంలో మీరు చాలా కోల్పోయి ఉండొచ్చు. అది మీ తండ్రి కావచ్చు, జీవిత సాధ్వి కావచ్చు, లేక ఆత్మీయ మిత్రుడు కావచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ మోహాన్ని వదిలేసినప్పుడే మనిషి ప్రశాంతంగా జీవించగలడు. గతం గతః. ఇప్పుడు మీతో ఎవరు ఉన్నారో వారితో జీవించండి. వెళ్ళిపోయిన వారిని తలుచుకుంటూ కూర్చుంటే మీ జీవితం సార్థకం కాదు. జీవితం అంటే గడిచిపోయిన నిన్న కాదు, రాబోయే రేపు కాదు, మీరు ఇప్పుడు గడుపుతున్న ఈ క్షణం. ఆ క్షణాన్ని సంతోషంగా అనుభవించండి. మీరు ఇప్పుడు ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్నా సరే అక్కడ కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు తెలుసా, రాజభవనాల్లో ఉండేవారు కూడా వారి బాధలతో ఏడుస్తూనే ఉంటారు. కేవలం మేడలు మిద్దెలు ఉన్నంత మాత్రాన
వారికి దుఃఖం ఉండదని చెప్పి అనుకోవడం పొరపాటు. వారికి కూడా వారి స్థాయిలో బాధలు ఉంటాయి. అందుకే పరిస్థితి ఏదైనా సరే ఈ క్షణంలో సంతోషంగా ఉండండి. రేపటి గురించి భయపడుతూ ఈ రోజును నాశనం చేసుకోకండి. కలియుగంలోనే వచ్చే క్షణం ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు. అందుకే ఈ నిమిషాన్ని ప్రేమించండి. ఇక అసలు విషయంలోకి వస్తే, మీ జాతక ఫలితాలు చూసినప్పుడు ఎందుకంతలా భయం కలుగుతుంది అంటే, మీ జాతకంలో మీ ప్రాణాలకు ముప్పుగా మారిన ఆ వ్యక్తులు అతి భయంకరమైన శత్రువుల పేర్లు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ శత్రువులు చాలా క్రూరం మాత్రమే కాదు, మరొక కిలాడీలు కూడా. ఎందుకు అంటే మీ బలహీనతలు ఏమిటో వారికి బాగా తెలుసు. మీ వ్యక్తిగత విషయాలన్నీ కూడా వారి దగ్గర ఉన్నాయి. మీ ఇంటికి సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించి ఈ శత్రువులకు క్షుణ్ణంగా తెలుసు. మీ ఇంట్లోని వారు ఎప్పుడు ఏం చేస్తారు, ఎవరితో ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, చివరికి మీ ఇంట్లో ఒక గ్లాసు లేదా ఒక గిన్నె ఇటు నుంచి అటు కదిలినా సరే ఈ ద్రోహులకు ఆ విషయం తెలుస్తుంది. ఈ శత్రువుల కళ్ళు 24 గంటలు మీ ఇంటి పైనే ఉన్నాయి. వీరికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పి వేచి చూస్తూ, అవకాశం దొరకగానే తన కుతంత్రాలను మీపైన ప్రయోగిస్తున్నారు. మీపై రకరకాల తంత్రమంత్రాలు, చేతబడులు చేయిస్తూనే ఉన్నారు. స్నేహితులారా, ఈ శత్రువులు మీ ఎదుగుదల అంటే కుళ్ళు మాత్రమే కాదు, మీ ఇంట్లోని వారిని కూడా తమ వశం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మీరు మాయమాటలతో లొంగ తీసుకుంటారు. మీ ఇంటి పైన వారు చేయించిన తంత్ర మంత్రాల వలన ఇప్పుడు మీ వారు ఆ శత్రువులకు గుప్పెట్లోకి వెళ్ళిపోయారు. ఆ శత్రువులు ఎవరో మీరు కూడా కనిపెట్టుకోవాలి. అలా కనిపెట్టుకున్నట్లు ఉన్నట్లయితే చివరికి మీరు కూడా, నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. ఈ శత్రువులు ఎవరో పరాయి వారు కాదు, ఎవరో దూరంగా ఉండేవారు అంతకంటే కారు. ఈ శత్రువులు మీ చుట్టుపక్కలనే ఉంటారు. మీ కంచంలోనే తింటున్నారు, కానీ మీ కంచానికి కన్నం వేస్తున్నారు. ఈరోజు మీ గుండెలని ఆధారంగా, మీ గ్రహగతుల ఆధారంగా మీకున్న ఆ 3 అతిపెద్ద శత్రువుల పేర్లు నేను చెప్తున్నాను. ముందుగా మొదటి శత్రువు పేరు వినండి. ఈ పేరు విన్నప్పుడు మీకు ఖచ్చితంగా దిగ్భ్రాంతికి గురవుతారు. మీరు ఆలోచనలో పడిపోతారు. నేను చెప్తున్న ప్రతి మాట ఎంత నిజమో అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను మిమ్మల్ని చేతులు జోడించి విన్నవిస్తున్నాను. ఈ శత్రువులకు ఇప్పుడే సంబంధాలను తెంచుకోండి. వారు మీ సొంత అన్నదమ్ములు కావచ్చు, లేదా అక్క చెల్లెళ్ళు కావచ్చు. సంబంధం ఏదైనా సరే, ఎంతటి దగ్గరి బంధుత్వమైనా సరే, వెంటనే వారిని దూరం పెట్టండి. మీ శత్రువుల గురించి మరిన్ని వివరాలు మీకు ఇస్తాను. నేను వీడియో మొదలుపెట్లోనే చెప్పినట్టుగా మీ 3 శత్రువులలో ఒకరు మీ ఇంట్లోనే నివసిస్తున్నారు. మిగిలిన 2 మీ అత్యంత సన్నిహిత బంధువులలోనే మారు. వీరి పేర్లు తెలిస్తే మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. ఎందుకు అంటే ఈ శత్రువులు మీ కుటుంబాన్ని నరకంలా మారుస్తున్నారు. జై మా భద్రకాళి, జై షేరోమాలి మాత. ఈ రాశివారు జాగ్రత్తగా వినండి. గత 15 ఏళ్ల నుండి జరగనిది ఇప్పుడు జరగబోతుంది. ఆ శత్రువులు మీ ఇంటిని సర్వనాశనం చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి ఇంటి గుట్టే లంకకు చేటు అన్న సామెత మీకు తెలుసు కదా. సరిగ్గా మీ ఇంటిలోనే ఒక విభీషణుడు, మీ ప్రాణాలు తీయాలని చూస్తున్న ఒక ద్రోహి నివసిస్తున్నాడు. వాడు మీ ఇంటిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ శత్రువు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకు అంటే రాబోయే 3 రోజులలో ఈ 3 శత్రువులు కలిసి మీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నారు. గత 12 ఏళ్లుగా మీరు మీపై తంత్ర మంత్రాలను, చేతబడులు చేయిస్తున్నారు. అంతేకాకుండా సమాజంలోనే మీ చుట్టుపక్కల వారిలో మీపై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ మీ పరువు తీస్తున్నారు. ఈ శత్రువులు మీ పక్కనే ఉంటూ మీ వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ ఆస్తిని కాజేయాలని, మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ద్రోహుల పేర్లు బయటకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోవడానికి గల కారణం ఏంటంటే, వీరిని మీరు అద్దులు దాటి నమ్మారు. మీరు లేనిదే మీకు పని జరగదు అన్నట్టుగా వీరిపై పూర్తిగా ఆధారపడ్డారు. మీ మీద కంటే పక్కవారిని ఎక్కువగా నమ్ముతారు. అదే మీ పాలిట శాపమైంది. ఒకవేళ మీరు మీ చేతికి విషం ఇచ్చి ఇది తీపి మిఠాయి అని చెప్పి మీరు వారిని నమ్మి తినేసేంత అమాయకులు.
కానీ నిజానికి అది విషం. వీరు మీపై నల్లమంత్రాలు చేయించి పూర్తిగా తమ వశం చేసుకున్నారు. మీ ఇంటి వారు కూడా తెలియకుండానే వీరి మాయలో పడిపోయారు. ఇకనైనా మీరు మేలుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ శత్రువులు మరింత బలపడ్డారు. రాబోయే రోజులలో వారు మీతో చాలా ప్రమాదకరమైన ఆట ఆడబోతున్నారు. ఆ ద్రోహులు ఎవరు, వారిని మీరు ఎలా గుర్తించాలో క్లియర్గా చెప్తాను. అందుకే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు ఏమాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు కనుక వీరి గురించి తెలుసుకోకపోతే రేపటికల్లా అంతా మించిపోతుంది. అందుకే మూర్ఖత్వం వద్దు, వీడియోను పూర్తిగా చూడండి. ముందుగా వీడియోను లైక్ చేయండి మరియు కింద కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై బజరంగ బలి అని టైప్ చేయండి. ఆ బాలాజీ మహారాజు కృప మీ పైన, మీ కుటుంబం పైన ఉంటుంది. ఇప్పుడే రాయండి జై బజరంగ బలి అని. కాబట్టి మీ కంచంలోనే తింటూ మీకే కన్నం వేస్తున్న ఆ ముగ్గురు దుర్మార్గులు ఎవరో చూద్దాం. మీకోసం నేను ప్రతిరోజు ఎంతో కష్టపడి ఇన్ని ముఖ్యమైన విషయాలు సేకరిస్తున్నాను. కాబట్టి వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. రండి ఆ మాతాజీ పేరు తలుచుకొని అసలు విషయానికి వెళ్దాం. చూడండి, మీకున్న అతిపెద్ద బలహీనత ఏమిటి అంటే మీరు భవిష్యత్తు గురించి అతిగా చింతిస్తారు. ఆ టెన్షన్లో పడి మీరు ఈ రోజును పాడు చేసుకుంటున్నారు. మన ఈ రోజు బాగుంటేనే కదా రేపు బాగుంటుంది. మీరు గతం గురించి ఆలోచించి కూడా చాలా బాధపడుతున్నారు. గతంలో మీరు చాలా కోల్పోయి ఉండొచ్చు. అది మీ తండ్రి కావచ్చు, జీవిత సాథి కావచ్చు, లేదా ఆత్మీయ మిత్రుడు కావచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ మోహాన్ని వదిలేసినప్పుడే మనిషి ప్రశాంతంగా జీవించగలడు. గతం గతః. ఇప్పుడు మీతో ఎవరు ఉన్నారో వారితో జీవించండి. వెళ్ళిపోయిన వారిని తలుచుకుంటూ కూర్చుంటే మీ జీవితం సార్థకతం కాదు. జీవితం అంటే గడిచిపోయిన నిన్న కాదు, రాబోయే రేపు కాదు, మీరు ఇప్పుడు గడుపుతున్న ఈ క్షణం. ఆ క్షణాన్ని సంతోషంగా అనుభవించండి. మీరు ఇప్పుడు ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్నా సరే అక్కడ కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మీకు తెలుసా, రాజభవనాల్లో ఉండేవారు కూడా వారి బాధలతో ఏడుస్తూనే ఉంటారు. కేవలం మేడలు మిద్దెలు ఉన్నంత మాత్రాన వారికి దుఃఖం ఉండదని అనుకోవడం పొరపాటు. వారికి కూడా వారి స్థాయిలో బాధలుంటాయి. అందుకే పరిస్థితి ఏదైనా సరే ఈ క్షణంలోని మీరు మీ పనేదో మీ పని చేసుకుంటారు. పైగా అవసరమైన వారికి సహాయం చేస్తారు. మీరు ఎదుటి వారి గురించి ఆలోచిస్తారు కానీ మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించరు. ముందు మీ చుట్టూ ఉన్న వారు బాగుండాలి, మీ సొంత వారు బాగుండాలని కోరుకుంటారు. ఆ తర్వాతే మీ గురించి ఆలోచిస్తారు. కానీ మీ కుండలి ప్రకారం చూస్తే మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని ఆ శత్రువులు, మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్న ఆ ద్రోహులు ఎవరో కాదు, గత 10 నుండి 12 ఏళ్ళుగా మీ వెంటే ఉంటూ మీ చుట్టూ తిరుగుతూ మీకే గోతిని తవ్వుతున్న మీ సొంత మనుషులే. మీపై ప్రాణాంతకమైన తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. కొందరైతే మీ ఇంట్లోనే కూర్చొని మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. వారిలో మొదటి వ్యక్తి పేరును నేను ఇప్పుడు చెప్తాను. ఆ వ్యక్తి మరెవరో కాదు, మీ బంధువు. స్నేహితులారా, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండడం, మీ జీవితంలోని ఉన్నత స్థితికి చేరుకోవడం ఆ బంధువుకి అసలు ఇష్టం లేదు. మీరు ఎప్పుడైనా సరే మంచి డబ్బు సంపాదిస్తున్నా లేదా ఆనందంగా ఉన్నా అది చూసి ఆ శత్రువు లోపల అసూయతో రగిలిపోతుంటాడు. ఆ కసితోటే మీ పైన చేతబడులు, తంత్రమంత్ర ప్రయోగాలు చేయిస్తుంటాడు. నాకు తెలుసు, గత కొంతకాలంగా మీ జీవితంలో అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. మీ జీవితంలో జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనల వెనుక ఉన్న అసలు కారణం ఈ శత్రువే. ఈ శత్రువు పేరు నేను ఇప్పుడు చెప్తాను, లేదంటే మీరు పేరు చెప్పడం లేదని అనుకుంటారు. మీ జాతక చక్రం అంటే పరిచయం పదం ద్వారా బయటపడిన ఆ మొదటి శత్రువు వివరాలు ఇప్పుడు వినండి. నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, మీ జాతక ఫలితాలు ఎప్పుడూ తప్పు కాలేదు. ఇది 100కు 100% ఖచ్చితమైనది. ఈ జాతకంలో ముగ్గురు శత్రువుల పేర్లు రావడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లో మీరు మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయబోతున్నారు. ఇప్పటికే మీ సగం జీవితాన్ని పాడు చేసేశారు. ఇప్పుడు మిగిలిన సగాన్ని కూడా మట్టిలో కలపాలని చూస్తున్నారు. మీకున్న అతిపెద్ద శత్రువు
మీ అత్యంత సన్నిహిత బంధువుల్లో ఒకరైన ఆ వ్యక్తి పేరు రా అక్షరంతోనే మొదలవుతుంది. అవునండి, మీ బంధువుల్లో ఎవరైనా ఆరక్షరంతో ఉంటే వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా, వీలైనంత వరకు చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే మీ కుండలి మరియు గ్రహగతుల ఆధారంగా చూస్తే ఆ రా ఆ వ్యక్తి మీ జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నాడు. ఆ రాశి వ్యక్తి మీ సమీప బంధువు వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే వారిని దూరంగా ఉంచండి. రాక్షరం గల వ్యక్తి మీ జీవితంలో విషం నింపుతున్నది ఆ వ్యక్తే. ఆ బంధువు మీ సంతోషాన్ని అస్సలు చూడలేకపోతున్నాడు. మీ జీవితంలోని వస్తున్న ప్రతి కష్టానికి, ప్రతి బాధకు ఉన్న వెనక ఏకైక కారణం ఆ బంధువు మాత్రమే. ఈ వ్యక్తి మీ ఇంటి సంతోషాన్ని కట్టడి చేశారు, అంటే బంధించాడు. మీ ఇంటి పిల్లలపైన కూడా వశీకరణ ప్రయోగాలు చేయించాడు. నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ శత్రువు ఎంత ప్రమాదకరము అంటే మీ పైన ప్రాణాంతకమైన చేతబడులు కూడా చేయించాడు. అంటే మిమ్మల్ని ప్రాణాలతో లేకుండా చేయాలని కూడా పలుమార్లు ప్రయత్నం చేశాడు. ఇక రెండవ బంధువు గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. మీ చుట్టుపక్కల ఈ అక్షరములు ఉన్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ వారిని ఎలాగైనా గుర్తించాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. మీ బంధువుల్లోని ఈ రాశి వారు చాలామంది ఉన్నారని, ఒక ముగ్గురు నలుగురు ఉన్నారని, వారిని ఎవరు నమ్మాలి, ఎవరిని శంకించాలని చెప్పి మీరు అడగవచ్చు. ఆ వ్యక్తి ఇంటి పేరు ఏదైనా సరే మీ జాతక చక్రం ప్రకారం ఆ అక్షరం వల్ల మీకు శాపంగా మారుతున్నాడు. ఆ వ్యక్తి పేరు తెలుగులో రా అనే అక్షరంతోనే మొదలవుతుంది. అవును, ఆ రా అక్షరంతో పేరు మొదలయ్యే బంధువే మీ అసలైన శత్రువు. ఆ వ్యక్తి నుండే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇదే వ్యక్తి గత కొన్నేళ్ళుగా మీకు తెలియకుండానే మీ వెనక గోతులు తవ్వుతున్నాడు. నేను మీకు మరొక నిజం చెప్తున్నాను. మీ ఇంట్లో చిచ్చు పెడుతున్నది, అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టిస్తున్నది కూడా ఈ వ్యక్తే. ఈ బంధువు కారణంగానే మీ కుటుంబం ముక్కలైపోయింది. మీ ఇంట్లో జరిగిన పెద్ద పెద్ద గొడవలకు, ఆస్తి పంపకాలకు కూడా ఈ వ్యక్తే కారణం. ఎందుకు అంటే ఈ బంధువు మీ ఇంటిపై చేయించిన తంత్ర మంత్ర ప్రయోగాల వలన మీ కుటుంబంలో ఉండాల్సిన ఐకమత్యం దెబ్బతిన్నది. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరూ కలిసి ఉండలేకపోతున్నారు. ఒకటితో ఒకరు మనస్ఫూర్తిగా నవ్వుతో మాట్లాడలేకపోతున్నారు. దీనికి అంతటికి కారణం ఆ ఒక్క బంధువే. దీని నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దీని తర్వాత మనం రెండవ శత్రువు గురించి, అలాగే మూడవ నెంబర్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ మూడో వ్యక్తి అందరికంటే ప్రమాదకరమైన వాడు మీ పక్కనే కూర్చొని ఉంటాడు. అందుకే ఈ విషయాలు జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీ జీవితంలో ఏదో తప్పు జరుగుతుందని మీకు అనిపించినా, మీ జీవితం అంతకంతకు దిగజారిపోతున్నా, మీ బుద్ధి పనిచేయడం మానేసిన, దానికి కారణం ఇదే. కొన్నిసార్లు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ ఆలోచించలేకపోతారు. బుద్ధి మందగించినట్లు అనిపిస్తుంది. వ్యక్తి మెదడు నెమ్మదిగా మొద్దుబారిపోతుంది. మీకు మాటి మాటికి కోపం రావడం, ఎవరితోనైనా గొడవ పడాలనిపించడం, అందరిపైన అరవాలనిపించడం వంటివి జరుగుతుంటాయి. మీతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ ఇలా జరుగుతుండొచ్చు. కొంతమందికి అయితే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని, ఈ ఇల్లు విచ్ఛిన్నం చేయాలని అనిపిస్తుంది. ఎదుటివారు ఎంత మంచి చెప్పినా అర్థం కాదు. కేవలం తమ మాట నెగ్గాలి అనుకుంటారు. కొన్నిసార్లు ఈ పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుంది అంటే వ్యక్తి తన సొంత ఇంటి మనుషులపైన చేయి చేసుకునే స్థాయికి వెళ్తాడు. ఈ చేతబళ్ళు అంతటి వికృత రూపాన్ని చూపిస్తాయి. మరి దీనికి విరుగుడేమిటి? ఆ శత్రువు నుండి విముక్తి పొందడం ఎలా? ముందుగా మీకు ఏ బంధువు మీద అయితే అనుమానం ఉందో, ఎవరు మీకు ఇబ్బంది పెడుతున్నారని అనిపిస్తుందో వారిని మీ ఇంటికి రాకుండా నియంత్రణ చేసుకోండి. మీరు మొహం మీద చెప్పలేరని తెలుసు, ఎందుకంటే ఈ రాశి వారు చాలా అమాయకులు. శత్రువులు ఇంటికి వచ్చినా సరే మీరు వారిని సాదరంగా ఆహ్వానిస్తారు. ఒకవేళ వారిని ఇంటికి రాకుండా అడ్డుకోలేకపోతే కనీసం వారు వచ్చినప్పుడు వారిపైన ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఆ వ్యక్తి అడుగు మీ ఇంట్లో పెట్టడం చాలా ప్రమాదం. ఆ వ్యక్తి మీ ఇంట్లో అడుగు పెట్టగానే పరిస్థితులన్నీ తలకిందులైపోతాయి. అందుకే ఆ వ్యక్తి ఇంటికి రాకుండా చూడండి. ఒకవేళ వస్తే ప్రతి క్షణం వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి. ఎందుకంటే ఏదో ఒక నెపంతో మీ ఇంటికి వస్తారు. అక్కడ తంత్ర మంత్ర ప్రయోగాలు చేస్తారు. ఏదో ఒకటి వస్తువును అక్కడ పడేసి వెళ్తారు.
మీ ఇంటి పిల్లలకి ఏదైనా తినడానికి ఇవ్వచ్చు. దాని ద్వారా పిల్లలకు తమ వశం చేసుకుంటారు. అలాగే మీ ఇంట్లోని ఇతర సభ్యులు కూడా ఏవైనా తినబండారాలు ఇచ్చి వారిని చేతబడులు ప్రయోగించే అవకాశం ఉంది. దీనివల్ల మీ ఇంటి మనుషులు, మీ ఇంటి సభ్యులు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలు పెడతారు. ఒకరి మాట ఒకరు వినరు. ఇల్లు ముక్కలైపోతుంది, అతలాకుతలం అయిపోతుంది. కొన్నిసార్లు అయితే ఇంట్లో అకాల మరణాలు కూడా సంభవిస్తాయి. మనం చూస్తూనే ఉంటాం. కొన్ని కలకలలాడే ఇళ్లల్లో ఒకేసారి 2-3 మరణాలు సంభవిస్తాయి. ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం, పూర్తి కుటుంబం చెల్లాచెదరైపోవడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ ఇంట్లో భయంకరమైనటువంటి తంత్ర మంత్రాలు, చేతబళ్ళు, నల్ల మంత్ర ప్రయోగాలు జరగడం వల్లనే. మరి దీని నుండి బయటపడడం ఎలా? చూడండి, మొదటి మార్గం ఏమిటి అంటే ఆ బంధువుని ఇంటికి రానివ్వకండి. ఒకవేళ వస్తే వారిపై నిఘా ఉంచండి. ఇక రెండవ పరిహారం చెప్తున్నాను, దీన్ని తప్పకుండా చేసుకోండి. శత్రువు ఏం చేస్తున్నాడనే భయం మీకు అక్కర్లేదు. మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో వారందరి చేతులకి బజరంగ బలి అంటే హనుమంతుడి పేరుతో ఒక రక్షా సూత్రాన్ని కట్టండి. మీరు హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ పండితుడికి చెప్పి మీ కుటుంబ సభ్యులందరి కోసం రక్షా దారాన్ని తీసుకోండి. ఆ దారాన్ని మెడలోనైనా ధరించవచ్చు, లేదా చేతికైనా కట్టుకోవచ్చు. దీనివల్ల మీరు అందరూ ఇలాంటి తంత్ర మంత్రాల నుండి, చేతబళ్ళ నుంచి రక్షింపబడతారు. ఇక రెండవ విషయానికి వద్దాం. మీకున్న రెండవ అతిపెద్ద శత్రువు పేరు నా అక్షరంతో మొదలవుతుంది. అవును, నా అక్షరంతో పేరు మొదలయ్యేవారు వీరి రాశికి అంటే వీరు కూడా మీ పాలిట చాలా పెద్ద శత్రువుగా మారబోతున్నారు. ఈ రాశి వారి వ్యక్తులు మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉండవచ్చు. మీ అత్యంత సన్నిహిత బంధువు కావచ్చు, లేదా మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు. ఈ రోజు నుంచే వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టండి. ఎందుకు అంటే మీ జాతకంలో ఉన్న రెండవ అతిపెద్ద ద్రోహి వీరే. ఈ గద్దార్ ఎంత కిలాడి, ఎంతటి తెలివైన వాడు అంటే వాడు మీ వెన్నంటే ఉంటాడు, కానీ మీ శత్రువు అని మీకు ఇసమంతా కూడా అనుమానం రానివ్వడు. వీడు మిమ్మల్ని కూడా తన వశం చేసుకుంటాడు. ఒకవేళ నేను ఈ శత్రువు గురించి పూర్తిగా ఆధారాలతో వారి అసలు స్వరూపాన్ని బయట పెట్టినా సరే మీరు నా మాట నమ్మరు. ఎందుకంటే ఆ శత్రువు మీపై అంతటి వశీకరణ ప్రయోగం చేశాడు. మీరు పూర్తిగా వాడి గుప్పట్లో ఉన్నారు. చివరికి మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ ఇంటి సభ్యులు కానీ ఆ శత్రువు గురించి మీకు నిజం చెప్పిన వాడు మీ గురించి ఇలా చేస్తున్నాడు, ఇలా దూరంగా ఉండని హెచ్చరించిన మీరు వారిని శత్రువులుగా చూస్తారు. కానీ ఆ వ్యక్తిని మాత్రం గుడ్డిగా నమ్మేస్తారు. ఎందుకంటే మీరు ఆ శత్రువుల వశంలో ఉన్నారు. ఈ శత్రువు నుంచి తప్పించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వీరి సమయం దొరికినప్పుడల్లా తన కుతంత్రాలను అమలు చేస్తున్నాడు. దీనికి ముందు నేను శత్రువుల గురించి ఎన్నో వీడియోలు చేశాను. ఇంకా ఇంత బహిరంగంగా పేర్లు ఎందుకు చెబుతున్నాను అంటే ఈ వ్యక్తుల వల్ల మీకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. మీరు అతి త్వరలోనే ఒక ప్రమాదకరమైన ప్రాణాలు తీసే స్థాయి మంత్ర ప్రయోగాలు లేదా మషినీ క్రియలు చేయించబోతున్నారు. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. వాళ్ళు పెద్ద ఎత్తుగడ వేయకముందుకే మీరు జాగ్రత్త పడడం చాలా మంచిది. ఎలా తప్పించుకోవాలో నేను మీకు వివరిస్తాను, పరిహారాలు కూడా చెబుతాను. మీరు నాకు చివరి వరకు నాతోనే ఉండండి. చూడండి, చాలాసార్లు వాళ్ళ శత్రువుల కోసం బయట వెతుకుతూ ఉంటాం, కానీ అసలు శత్రువులే లేరు. నేను చాలా మంచిగా మాట్లాడతాను, ప్రతి బంధువుతో మర్యాదగా ఉంటాను, స్నేహితులతో స్నేహాన్ని ప్రాణంలా నిలబెడతాను, బయట ఎవరితోనూ గొడవలు పడను, ఎవరిని ఒక్క మాట కూడా అనను. మరి నాకు శత్రువు ఎలా ఉంటాడు అని మీరు అనుకోవచ్చు. లోకమంతా మిమ్మల్ని పొగుడుతుంది, మీరు చాలా మంచివారని, అందరికీ సహాయం చేస్తారని అంటుంది. దీనివల్ల మీరు ఏ శత్రువు కన్ను లేదని, లేదా మీరు ఏ శత్రువు చక్రవ్యూహంలో చిక్కుకోలేదని మీకు భావిస్తారు. కానీ అది నిజం కాదు స్నేహితులారా. మీకు శత్రువు లేదని మీరు అనుకోవచ్చు, కానీ నేను చెప్తున్నాను, మీరు మరీ అంత దూరం వెళ్ళక్కర్లేదు. మీ ఇంట్లోనే మీ శత్రువు దాగి ఉన్నాడు. మన జాబితాలో ఉన్న ఆ 3వ నెంబర్ శత్రువు మీ ఇంట్లోనే నివసిస్తున్నాడు. వీడే అందరికన్నా పెద్ద శత్రువు. ఎందుకు అంటే మీ ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న సామెత మీకు తెలుసు కదా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి,
ఆ రావణుడి తమ్ముడు విభీషణుడు గనక ద్రోహం చేయకపోతే లంకకు ఏ అపాయం వచ్చేది కాదు. రావణుడు కూడా బతికే ఉండేవాడు. కానీ విధి లేదా ప్రకృతి నియమం ఏమిటి అంటే ఎప్పుడు ఇంటి గుడ్డే లంకకు చేటు తెస్తుంది. మీ ఇంట్లో కూడా ఒక గూఢాచారి నివసిస్తున్నాడు. వాడు గత కొన్నేళ్లుగా మీ ఇంటి పునాదులను కూల్చేస్తున్నాడు. కాబట్టి ఒక చెక్కకు చెదలు పడితే ఏమవుతుందో తెలుసా? ఆ పురుగులు నెమ్మదిగా 1 నుండి 10, 10 నుండి 100, 100 నుండి 1000, 1000 నుండి లక్షలు సంఖ్యలో పెరిగిపోతాయి. ఆ లక్షలాది పురుగులు కలిసి ఆ చెక్కను లోపల నుంచి తినేసి డల్లు చేస్తాయి. మీ శత్రువు కూడా సరిగ్గా అలాంటి వాడే. మీ ఇంటి ఒక కలప అయితే ఆ ఇంట్లో నివసిస్తున్న ఈ శత్రువు మిమ్మల్ని లోపల నుంచి తినేస్తూ మీ ఇంటిని డొల్ల చేస్తున్నాడు. ఒకరోజు మీ పూర్తి ఇంటిని, ఆ ఇంట్లో ఉంటున్న ఇతర సభ్యులను కూడా వాడు నాశనం చేస్తాడు. అందుకే ఈ శత్రువు, ఈ సమస్యలన్నిటి నుంచి మీరు ఎలా బయటపడతారు? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడేది కేవలం ఒకే ఒక శక్తి. అది మీ తెలివితేటలు, మీ విచక్షణ జ్ఞానం. అది ఎలాగూ అంటే చూడండి స్నేహితులారా, మీరు కూడా సమయానికి తగినట్టుగా తెలివైన వారిగా మారాలి. మీరు కూడా చిత్తుల మారిగా చాకచక్యంగా ఆలోచించాలి. మీరు ప్రతిదానికి ఎమోషనల్ భావోద్వేగాలు అయిపోకూడదు. ఆ భావోద్వేగాలు కొట్టుకుపోకూడదు. ఇప్పటి వరకు కూడా మీరు ఎంత అమాయకంగా ఉన్నారు. కానీ ఇకపై అలా ఉండకండి. లేదంటే ఈ శత్రువులు మీ జీవితంతో పాటు మీ బిడ్డల జీవితాన్ని కూడా నాశనం చేసేస్తారు. మీ బిడ్డల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. స్నేహితులారా, ఇప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, ఎవరైనా సరే వారి జీవితాలను మీతో ముడిపడి ఉన్నాయి. మీ పిల్లల జీవితాలు మీతో ముడిపడి ఉన్నాయి. మీ తల్లిదండ్రుల జీవితాలు కూడా మీతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మీరు చాలా తెలివైన వారిగా చాకచక్యంగా ఉండాలి. ఈ ప్రపంచం ఎలాంటిది అంటే మిమ్మల్ని దోచుకొని తినేస్తుంది. ఉదాహరణకు, అడవిలో సింహం బలంగా యవ్వనంగా ఉన్నంతకాలం అందరూ దానికి భయపడి ఉంటారు. కానీ అదే సింహం ముసలిదవుతున్నప్పుడు అడవిలోని నక్క కూడా ఆ సింహాన్ని భయపడతాయి. సింహం తల వంచేలా చేస్తాయి. ఏ సింహం గర్జిస్తే ఒకప్పుడు అడవి మొత్తం వణికిపోయేదో ఆ అడవి రాజు కూడా ఒకరోజు పతనం తప్పదు. అందుకే గుర్తు పెట్టుకోండి, మీరు ఇప్పుడు ఇంటికి రాజులా ఉండొచ్చు, కానీ మీరు ఎల్లప్పుడూ అలాగే రాజులా ఉంటారని గ్యారంటీ లేదు. మీ ఇంట్లోనే కొందరు వ్యక్తులు మీరు ఎప్పుడు బలహీన పడతారా అని వేచి చూస్తున్నారు. మీరు కొంచెం తగ్గగానే మీ బలహీనతను ఆసరాగా చేసుకొని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో లేదా పెద్ద పెద్ద కుటుంబాలలో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మీ చుట్టూ ఉన్న మీ కుటుంబ సభ్యులకు మీరు బలహీనపడుతున్నారని ఒక్కసారి అర్థమైతే చాలు, వారు మీ పైన ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడతారు. మీ పిల్లలపైన కూడా పెత్తనం చేస్తారు. కానీ మీరు గనక దృఢంగా ఉంటే దేన్నైనా ఎదిరించి నిలబడగలరు. అందుకే అతిగా ఎమోషనల్ అవ్వకండి. అందరి గురించి అతిగా ఆలోచించకండి. మీ కళ్ళు ఎప్పుడు కూడా తెరిచే ఉంచండి. ఎవరైనా మిమ్మల్ని భయపెట్టాలని చూస్తే వెంటనే వారికి సమాధానం చెప్పండి. అక్కడికక్కడే బుద్ధి చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఎప్పుడూ తల వంచకూడదు. ఒక్కసారి గనక మీరు లొంగిపోతే జీవితాంతం మీరు లొంగి ఉండాల్సిందే. అందుకే ఎప్పుడు ఎవరికి భయపడకండి. మీ పిల్లలకు కూడా ఇదే నేర్పించండి. ఇంట్లో వారైనా బయటి వాళ్ళైనా సరే ఎవరికి అన్యాయంగా తల వంచవద్దని చెప్పండి. ఎవరైనా సరే వారిని అనగదొక్కాలని చూస్తే లొంగిపోకుండా తిరిగి వారిపై పైచేయి సాధించేలాగా పెంచండి. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోలేదు. అలాగే మీ దగ్గర ఉన్న ఒక్క రూపాయి కూడా ఎవరికి అన్యాయంగా తిరనివ్వకూడదు. ఈ విషయం ఎప్పుడూ మనసులో ఉంచుకోండి. ఇక తంత్ర మంత్రాలు, చేతబడుల విషయానికి వస్తే వీటిని ఎవరైనా ఎప్పుడైనా చేయించవచ్చు. మీ సొంత తమ్ముడు లేదా అన్నయ్య కూడా మీపై ప్రయోగాలు చేయించవచ్చు. మీ బంధువులు చేయించవచ్చు. మరి వారిని మీరు ఎలా అడ్డుకుంటారు? వారి దగ్గరకు కొన్నేళ్ళుగా వెళ్ళి నువ్వు శత్రువి, నువ్వు నాపై చేతబడులు చేయిస్తున్నావు, దయచేసి చేయకు భయ్యా, నీకు దండం పెడతానని చెప్పలేరు కదా. మీరు అలా అసలు చేయకూడదు. అందుకే మీరు నేరుగా ఒకే ఒక పరిహారం చేసుకోండి. మీరు ఆ పరిహారం చేసినప్పుడు ఆ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా అది మిమ్మల్ని ఏమీ చేయలేదు.
ఆ పరిహారం ఏమిటి అంటే, నేను కొద్దిసేపటి క్రితం చెప్పినట్టుగా హనుమంతుడి పేరుతో చేతికి నల్ల దారం కట్టుకోమని చెప్పాను కదా, అది మీరు కట్టుకుంటారు. దానివల్ల మీకు రక్షణ లభిస్తుంది. కానీ మీ ఇంటిని కూడా కాపాడుకోగాలి కదా, అందుకే మీరు మీ ఇల్లు ఒక చిన్న గుంట తవ్వాలి. బహుశా మీ ఇంట్లో గుంట తవ్వడానికి ఖాళీ స్థలం లేకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరి ఇళ్లలో టైల్స్ లేదా రాళ్ళు, మార్బుల్స్ వేసి ఉంటున్నాయి. అలాంటప్పుడు మీరు ఒక పని చేయండి. ఏదో ఒక మూలలో ఉన్న టైల్ని తీసివేసి అక్కడ కొంచెం గుంట తవ్వండి. ఆ గుంటలో మీరు ఒక పరిహారం చేయాలి. ఆ ఉపాయం ఏమిటో జాగ్రత్తగా వినండి. ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఆ కొబ్బరికాయను హనుమంతు గుడికి తీసుకెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పించండి. అక్కడే కాసేపు కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆ తర్వాత స్వామివారి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని ఆ కొబ్బరికాయకు పూయండి. మీరు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ కొబ్బరికాయను ఒక ఎర్రటి బట్టలో పెట్టి మూట కట్టేయండి. అలా ఎర్రటి బట్ట కట్టి కొబ్బరికాయను మీ ఇంట్లో ఉండి తవ్విన ఆ మూలలో పాతి పెట్టేయండి. అది పాతి పెట్టిన తర్వాత దానిపైన మళ్ళీ మామూలుగా రాయి లేదా టైలు వేసి క్లోజ్ చేసేయండి. మీరు ఇలా చేశారు అంటే మీ ఇంటి పునాదుల్లోనే ఒక సురక్ష కవచం ఏర్పడుతుంది. ఇక ఆ తర్వాత మీ ఇంటిపైన కానీ మీ ఇంటి సభ్యులపై కానీ ఎలాంటి తంత్రమంత్రాలు పనిచేయవు. ఎలాంటి చేతబల్లుడు చెల్లంగి విద్యలు మీ దరి చేరవు. ఇది ఒక రామబాణం వంటి ఉపాయం అని చెప్పవచ్చు. ఇది చేసిన తర్వాత మీరు అసలు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బజరంగ బలికి సంబంధించిన ఈ పరిహారాల్లో ఎంతటి శక్తి ఉందంటే, ఎంతటి భయంకరమైన తంత్ర మంత్రాలు అనేటివి ఇవి నిర్వీర్యం చేస్తాయి, చేతబళ్లను ఫెయిల్ చేస్తాయి. అందుకే భయం వద్దు, ఈ పరిహారాన్ని చేయండి, అంతా మంచి జరుగుతుంది. స్నేహితులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సమాచారం కేవలం మీ ఒక్కరి కోసమే కాదు, మీలాగే ఎందరో అమాయకులు ఇలాంటి ద్రోహుల చేతుల్లో మోసపోవడం ఉండవచ్చు. అందుకే పుణ్యం పురుషార్థం కోసం ఈ వీడియోలో మీ మిత్రులకు, బంధువులకు ఇప్పుడే షేర్ చేయండి. వారు కూడా ఈ ప్రమాదం నుండి తప్పించుకునేలాగా చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తద్వారా ఇలాంటి మరిన్ని నిజాలను మీ ముందుకు తీసుకురాగలము. అలాగే మీ జీవితంలోని ఎదురయ్యే గ్రహగతుల గురించి, ఇలాంటి రహస్య శత్రువుల గురించి ఎక్కడికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. తద్వారా ఏ ముఖ్యమైన అప్డేట్ను మీరు మిస్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరి వారు కాదు. ఆ బజరంగ బలి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా సెలవు. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.